మాట చూస్తావా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మహేష్ బాబు అన్న అండ్ త్రివిక్రమ్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. మరి ఈరోజు గుంటూరు కారం మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి ట్రైలర్ మూవీపై హైప్ పెంచిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి మహేష్ బాబు అన్న గుంటూరు కారం మూవీ ట్రైలర్ రివ్యూ చూద్దాం పదండి. మరి ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో నాకు నచ్చింది మహేష్ బాబు అన్న లుక్స్ వేరే లెవెల్. అసలు ఫ్యాన్స్ మహేష్ బాబుని ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు మన త్రివిక్రమ్ గారు. ఇక ఈ మూవీలో శ్రీలీల తన లుక్స్ కూడా బాగున్నాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలాగుంది. అలాగే ఈ మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్లో గుంటూరు కారం మూవీ టైటిల్ సాంగ్ అండ్ మొన్న రిలీజ్ అయిన కుర్చీని మడత పెట్టే సాంగ్ ఫుల్ వైరల్ అయినాయి. ఈ సాంగ్స్ థియేటర్లో అసలు ఎవరు కుర్చీలో కూర్చోలేరు, అలా ఉంటాయి సాంగ్స్. అలాగే మాస్ ఫైట్స్, అలాగే మన త్రివిక్రమ్ గారు మాస్ డైలాగ్స్ అయితే పెట్టడం జరిగింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. మన మహేష్ బాబు గారికి మంచి హిట్ పడేలాగా ఉంది ఈ సంక్రాంతికి. మరి త్రివిక్రమ్ గారు ఈ ట్రైలర్లో మనకి ఏం చూపించారు మూవీ స్టోరీ అంటే మదర్ సెంటిమెంట్ గురించి క్లియర్గా చూపించారు. తన మదర్ వచ్చేసరికి రమ్యకృష్ణ గారు, కానీ తను పెరిగేది ఈశ్వరీరావు దగ్గర. అయితే మూవీ వస్తాయి, డౌట్స్ అన్నీ మనం మూవీ చూసాకే క్లియర్ చేసుకోవాలి. నాకైతే చాలా డౌట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకు అలా వైకుంఠపురం గుర్తొచ్చింది. ఎందుకంటే తను పుట్టింది ఒక్కడ, పెరిగేది ఒక్కడ. అలాగే ఈ మూవీలో కూడా అలాగే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తమన్ గారు వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు, బాగుంది. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. మన మహేష్ బాబు లుక్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్ కట్ కూడా బాగుంది. ముఖ్యంగా సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఖచ్చితంగా మన ఛానల్లో ఫుల్ రివ్యూ వస్తుంది. మరి వీడియో నేస్తే లైక్ చేయండి. పానిగడ్ కూతురు ఫిగరే ఊరుకోండి రాము.